అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. శామీర్పేట జీనోమ్ వ్యాలీలో ఐకోర్ బయోలాజిక్స్ కొత్త యూనిట్ భూమి పూజ జరిగింది. అనంతరం శంకుస్థాపన కార్యక్రమంలోనూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. శామీర్పేట జీనోమ్ వ్యాలీలో ఐకోర్ బయోలాజిక్స్ కొత్త యూనిట్ కి సంబంధించి భూమి పూజ జరిగింది ఈ రోజు. అనంతరం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఆ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఆయనతో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు. పార్టీలు ప్రభుత్వాలు మారినా విధానాలు మారలేదు. దాదాపుగా 1994 నుంచి 10 సంవత్సరాలు టీడీపీ ఉన్నా, 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నా, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నా, ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన పరిశ్రమల యొక్క పాలసీస్ విషయంలో కానీ, ఇన్సెంటివ్స్ విషయంలో కానీ, పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే విషయంలో కానీ విధానపరమైన నిర్ణయాలలో మెరుగుపరుచుకుంటూనే ముందుకు వెళ్ళినాం తప్ప ఎక్కడ కూడా పరిశ్రమలకు ఇబ్బంది కలిగే విధంగా, పారిశ్రామిక విధానాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగానే ప్రభుత్వాల నిర్ణయాలు ఉన్నాయి. ఇప్పుడు మా ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని ఇంకా వేగంగా మెరుగైన విధానాలను తీసుకొచ్చి ఈరోజు ఈ దేశంలో పెట్టుబడులను, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని. రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ పాలసీ, అభివృద్ధి విషయంలో తేడా ఉండదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజు చెప్పారని గుర్తు చేశారు. అదే విషయానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు ఆయన. పారిశ్రామిక రంగంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉండాలన్నదే తమ లక్ష్యమని శ్రీధర్ చెప్పారు. Minister took the oath and started addressing our industrial partners. He only told one thing: we may have differed in the political ideologies, but the priority in the interest of the state, we don't want to differ with the policies which are really proactive, which are resilient, which are adaptive to our state. That's the real reason we have tried to create that trust. We have never changed any policy which was good for our state, and we have created more trust. That's the real reason. The governance model that he has adopted, that doesn't stop at approvals. It delivers. We believe